భాస్కర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, షాపూర్, హైదరాబాద్. గత సంవత్సర కాలంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ రోజుల్లో కరోనా పాజిటివ్ పేషెంట్లు ఉంటే వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికి చాలామంది డాక్టర్లు భయపడుతున్నారు. అలాంటిది తను ఒక్కరే రోజుకి 100 మంది కరోనా సింటమ్స్తో వస్తున్న వారిని కాదనకుండా ఎంతో ఓపికతో వారితో ప్రేమగా మాట్లాడి వారి బాధలను తెలుసుకుంటూ ట్రీట్మెంట్ చేస్తూ కేవలం ఎవరికైతే హాస్పిటల్ ట్రీట్మెంట్ అవసరమో వాళ్లకు మాత్రమే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ మిగతా వారిని హోమ్ ఐసోలేషన్ జాగ్రత్తలు చెప్తూ హోమ్ ఐసోలేషన్లో వాళ్ళు ఎలాంటి మందులు వాడాలో చెప్తూ ట్రీట్మెంట్ ఇస్తున్న ఇలాంటి డాక్టర్లు ఇలాంటి కరోనా సమయంలో మన సమాజానికి చాలా అవసరం. ఈ కరోనా మహమ్మారి స్టార్ట్ అయిన దగ్గర నుంచి తన ఫ్యామిలీ లైఫ్ను కూడా పక్కన పెట్టి రోజుకి 17 గంటలు హాస్పిటల్లోనే ఉంటున్నారు. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ వస్తున్నాయమ్మా. సో ఏమైనా హార్ట్ ప్రాబ్లం, గుండెలో నొప్పి అలా ఏమైనా అనిపిస్తుందా? హార్డ్ వర్క్ है, కానీ గుండెకి హార్డ్ వర్క్ से संबंध है. और ऊपरी एक्सरसाइज बोलता है ना, थोड़ा सांस अंदर लेना, बाहर छोड़ना. खांसी आता है बट वो 15 टाइम्स लेना है, 15 टाइम्स करना है. ऐसा आपको दिन में 4-5 बार करना है, ठीक है. ऐसा स्लोली आप किया तो लंग्स जो इन्फेक्शन है ना वो कैपेसिटी ज़्यादा होता है, लंग्स का कैपेसिटी. अभी आपको 93 है, नो 96 से ऊपर होगा, 96, 98 ऐसा होगा. ఒక పక్క హాస్పిటల్కి వస్తున్న 100 మందిని చూస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ మరో పక్క దూర ప్రాంతంలో ఉంటున్న తన పేషెంట్స్కి సలహాలు ఇస్తున్న డాక్టర్ ప్రదీప్ వజ్జా గారికి మనస్ఫూర్తిగా తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్ నుంచి సెల్యూట్ చెప్తున్నాం. మరి ఈ సెకండ్ వేవ్లో తన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎలాంటి సింటమ్స్తో వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ ప్రదీప్ గారు. నమస్తే. మేము వచ్చేటప్పుడు బయట మన ఓపీలో అంతమంది పేషెంట్స్ ఉన్నారు, మాకు నిజంగా వాళ్ళందరూ కోవిడ్ పాజిటివ్ వాళ్ళేనా, ఎలా ఎందుకు వచ్చారు వాళ్ళందరూ అసలు? అంటే యాక్చువల్లీ రోజుకి నేను మినిమం 100 పైగా చూస్తున్నాను అండి కోవిడ్ కేసెస్. లాస్ట్ టైం కంటే ఈసారి ఒక 10 రెట్లు కేసులు ఎక్కువ ఉన్నాయి సెకండ్ వేవ్లో. బికాజ్ లాక్డౌన్ కానీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, మనకి భయం లేకపోవడం, మాస్కులు పెట్టుకోకపోవడం, లైక్ పబ్బులు అని చెప్పి ఇట్లా చాలా అంటే లైక్ సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువైపోవడం. దీనివల్ల లాస్ట్ టైం ఒక కేసు అంటే లాస్ట్ టైం నాది 40 నుంచి 50 వరకు ఉండేది ఓపీ పర్ డే. ఇప్పుడు 100 దాటింది, అంటే 150, 160 కూడా వస్తున్నాయి. బట్ నేనైతే మాత్రం అన్నీ తీసుకోవట్లేదు. లేదు, నేను ఇంకా ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఆపేసాను. ఉన్న వాళ్ళని చూడడానికి నాకు అవ్వట్లేదు. ప్రజెంట్ ఆ 100 ఓపీలో 30-40 మంది అడ్మిషన్కి రెడీగా ఉంటున్నారు. అదొక ప్రాబ్లం. సో అడ్మిషన్కి రెడీగా ఉండడం వల్ల మాకు ఉన్న బెడ్స్ సరిపోవట్లేదు. సో దాంట్లో ఏవైతే సీరియస్ కేసెస్ అవే తీసుకుంటున్నాం. 100 మెంబర్స్లో 30 మెంబర్స్ అడ్మిట్ అవుతున్నారు. ఎందుకు లాస్ట్ టైంకి ఈసారికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకటి భయం పోవడం, ఇంకొకటి ఏంటంటే సిమ్టమ్స్ ఏమి ఉండట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ సిమ్టమ్స్ అంటే నాకు ఎక్కువగా ఏం సిమ్టమ్స్ ఉంది, లైక్ మలబద్ధకం అవ్వచ్చు, లేదా హెడేక్ ప్రాబ్లం అవ్వచ్చు, జలుబు ఎక్కువ ఉండడం అవ్వచ్చు. ఏవైతే రెగ్యులర్ సిమ్టమ్స్ ఉన్నాయో దానికంటే ఎక్కువ వస్తున్నాయి. సో నేనేమనుకుంటా అంటే ఆ రెగ్యులర్ సిమ్టమ్సే అనుకుని నేను హాస్పిటల్కి రావట్లేదు. కానీ ఏమవుతుంది, లాస్ట్కి సాచురేషన్స్ 90, 89 లేదా 80, 70లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేవు, ఒకటి బాగా వీక్ ఉంది, ఫుల్గా తలనొప్పి ఉంది, అలా చెప్తున్నారు. సిమ్టమ్స్ అన్నవి అస్సలు ఉండట్లేదు. మెయిన్ ప్రాబ్లం అక్కడ సిమ్టమ్స్ లేకపోవడం అన్నదే మెయిన్ ప్రాబ్లం. టెస్ట్లో పాజిటివ్ వస్తుందండి, టెస్ట్లో 100% పాజిటివ్ వస్తుంది. సిటీ స్కాన్లో ప్రతి ఒక్కరికి కొరాడ్స్ 5 ఉంటుంది, అంటే అదే నిమోనియా ఉంటుంది ఊపిరితిత్తుల్లో. ఇంకోటి ఈసారి మాత్రం డెత్ రేట్ అన్నది లాస్ట్ టైం కంటే అసలు బ్లాస్ట్ అయిపోయింది. బట్ మీకు గవర్నమెంట్లోనే టీవీల్లోనే చూసిన దానికంటే డబుల్కి త్రిబుల్ అయిపోయాయి. రీజన్ ఏంటంటే మెయిన్ రీజన్ ఆక్సిజన్ లేకపోవడం ఒకటి, ఇంకొకటి సరిగా అవగాహన లేకపోవడం, అంటే భయం పోవడం,
ఇంకొకటి ఎవరైతే ఎక్కువ భయపడుతున్నారో వాళ్ళే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇప్పుడు నా దగ్గర అడ్మిషన్స్ కూడా ఉంటారు కదా, భయపడే వాళ్ళే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇంకోటి ధైర్యంగా ఉన్న వాళ్ళు తొందరగా రికవర్ అవుతున్నారు. ఎంత డ్యామేజ్ ఉన్నా తొందరగా రికవర్ అవుతున్నారు. బాగా చూసింది అదే, సైకలాజికల్గానే ఎక్కువ మంది హార్ట్ అటాక్లు వచ్చి కరోనాలో చనిపోతున్నారు. నార్మల్గా ఉన్నవాళ్ళు అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండట్లేదు. అంటే లంగ్ డ్యామేజ్ 90% ఉన్న వాళ్ళు కూడా రికవర్ అయిపోతున్నారు. లంగ్ డ్యామేజ్ 40% ఉన్న వాళ్ళు కూడా బాగా భయపడిన వాళ్ళు ఉంటారు కదా, భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళైతే ఆక్సిజన్కి వెళ్ళి వెంటిలేటర్కి వెళ్ళి నానా తతంగాలు. వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. అంటే ఎక్కువ డౌట్లు, ఏమవుతుంది, నా బెడ్ బాగాలేదు, ఇంతమంది పేషెంట్లు ఎందుకున్నారు, అసలు నేను బతుకుతాను, ఎన్ని డౌట్స్ పడి ఎంత భయపడుతున్నారో వాళ్ళు తొందరగా ఆక్సిజన్ తొందరగా డిగ్రేడ్ అవుతున్నారు. బట్ కొంతమంది పేషెంట్స్ 80-90% ఉన్నారు, సార్ నేను చాలా గట్టిని సార్, నేను యోగా చేస్తా, నేను జిమ్కి వెళ్తా, నాకేం అవ్వదు అని చెప్పుకునేవాడు 90% ఉన్న బయటికి వెళ్ళిపోతున్నారు 3-4 రోజుల్లో. సో మనం మెయిన్గా ఏంటంటే భయం ఇక్కడ అన్నిటికంటే పెద్ద వైరస్, మన ధైర్యమే అన్నిటికంటే పెద్ద మందు, అంతే సింపుల్. సో మీరు ఈ గత నెల రోజుల నుంచి రోజుకు 100 మందికి పైగా ఓపీ చూస్తున్నారని చెప్పారు. సో వీళ్ళందరిలో మీరు కామన్గా అబ్జర్వ్ చేసింది అయితే ఈ సైకలాజికల్గా ఎవరైతే ఎక్కువ భయపడుతున్నారో వాళ్ళకి మాత్రమే డెత్ రేట్ కూడా పెరుగుతుంది. 100% అండి. నేను 100కి 100% CT స్కాన్ బట్టి ఎవరు చనిపోవట్లేదు. ఎవరైతే ఎక్కువ భయపడతారో, అది 23 అవని, 28 అవని, 30 అవని, ఈసారి అన్ఫార్చునేట్లీ 30 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వయసులో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. సో వాళ్ళందరూ కూడా భయపడి హార్ట్ అటాక్లతో చనిపోవడం కానీ, ఎందుకంటే భయపడడం వల్ల ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. మీకే తెలిసింది కదా, కొంచెం మనం భయపడితే రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది, దానివల్ల ఇంకా ఎక్కువ బాడీ స్ట్రెయిన్ అయిపోయి ఇంకా ఎక్కువ తొందరగా వెంటిలేటర్లకి ఆక్సిజన్ల మీదకి వెళ్తున్నారు పేషెంట్లు. సో ఇంకొక విషయం ఏంటంటే సార్, మీ దగ్గరికి ఎలాంటి సిచ్యువేషన్లు వస్తున్నారు? ఎందుకంటే చాలామంది ఇప్పుడు హోమ్ ఐసోలేషన్కి అలవాటుపడిపోయారు. సార్ నాకేం కాదులే అని చెప్పేసి మొండిగా కూడా ఉంటున్నారు. అండ్ ఇంకొకటి సొంత వైద్యాలు కూడా చేసుకోవడం మొదలుపెట్టారు. అంటే ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే ఒక డాక్టర్ దాన్నే వాట్సాప్లో షేర్ చేసుకుంటూ ఇదే వాడండి ఫ్రెండ్స్లు కానీ రిలేటివ్స్ కానీ ఇది ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. సో అలా సొంత వైద్యం చేసుకోవడం కరెక్టేనా? అందరు పేషెంట్లకు ఒకే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందా? నో అండి, నేను అయితే చెప్తున్నా కదా, ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇస్తాం. సొంత వైద్యాలు అంటే ప్రాబ్లం ఏంటంటే ప్రజెంట్ కరోనా ట్రీట్మెంట్లో పనికిమాలినవి మెడిసిన్స్ కూడా చాలా మట్టుకు రాసేస్తున్నారు. విటమిన్లని, అవి ఎందుకు యూజ్ అవుతాయో తెలీదు. విటమిన్స్ అసలు ఎందుకు, ఏదో కొంచెం మల్టీవిటమిన్ బలానికి అని చెప్పి రాస్తుంటారు, అవి పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఇంకోటి ఐవర్మెక్టిన్ అంట. ఐవర్మెక్టిన్ అన్నది అది అసలు సంబంధం లేని డ్రగ్. అది కోవిడ్కి ఎక్కడో న్యూజిలాండ్ రీసెర్చ్లోనే ఎక్కడో ఐవర్మెక్టిన్ పనిచేస్తుందని చెప్పారు, ఐవర్మెక్టిన్ పెడుతున్నారు. ఇంకోటి అమెరికాలో హైడ్రోక్లోరిక్విన్ పనిచేస్తుంది అన్నారు, హైడ్రోక్లోరిక్విన్. ఇవన్నీ అసలు పనిచేయని మెడిసిన్స్, అసలు దానివల్ల ఎటువంటి యూజ్ కూడా లేదు. ఇంకా అలాంటప్పుడు మనం సిమ్టమ్స్ బట్టి పేషెంట్ బట్టి పెట్టుకోవాలి తప్ప ఒకటే ట్రీట్మెంట్ అందరికీ ఉండకూడదు కూడా. కోవిడ్ అంటే దానికి ఏం ప్రోటోకాల్ లేదు, ఏం లేదు. అనవసరమైన ట్రీట్మెంట్స్ చాలా మట్టుకు వాడి వాళ్ళ హెల్త్ పాడు చేసుకొని లాస్ట్ స్టేజెస్లో 70-80 ఉన్నప్పుడు వస్తున్నారు, అంటే చేతులు ఎత్తేసి. ఇంకొకటి ప్రజెంట్ మాకున్న సిచ్యువేషన్ బట్టి అయితే ఏమవుతుంది, ఇదే సిచ్యువేషన్ కానీ కంటిన్యూ అయితే, నేను ఇప్పుడు 100 చూస్తున్నాను రైటే, ఇంకో 60 మందిని అయితే చూడట్లేదు, అంటే 160 వరకు ఓపీ ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు నాకైనా ఫ్రస్ట్రేషన్, నాకనే కాదు అందరు డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే రోజు వస్తుంది. ఆల్రెడీ గవర్నమెంట్ చేతులు ఎత్తేసారు. ఒక్కడనే చూస్తున్నా అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ చేతులు ఎత్తేసారు, ఆక్సిజన్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. కానీ నా అదృష్టం కొద్దీ నేను ఆక్సిజన్ వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల, అంటే లైక్ వాళ్ళు నాకు కావాల్సిన ఆక్సిజన్లు ఇస్తున్నారు. కానీ వేరే ఏ హాస్పిటల్లో కూడా ఆ పరిస్థితి లేదు. సో ఇలా మనకి అందరూ చేతులు ఎత్తేసారు. లాస్ట్కి ఇంకా మిగిలింది డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే రోజు వస్తుంది. సేమ్ ఇదే పరిస్థితి కానీ ఇంకా కంటిన్యూ అయితే, ప్రజలకి ఇంకా అవగాహన రాకపోతే, డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తే ఇంకా ప్రయర్ ఇంకేం లేదు, దానిపైన ఇంకెవరు లేరు కదా, డాక్టర్లే లాస్ట్ ఆప్షన్ ఈజ్ డాక్టర్. అంటే మీరు ఇంట్లో క్యూర్ అయిపోతే 100% వెరీ గుడ్. మేము కూడా ఎవరిని పేషెంట్లని ఇబ్బంది పెట్టాం.
కాకపోతే ఇంట్లో క్యూర్ అవ్వకుండా ఇంతమంది వస్తే ఏ డాక్టర్ చూడలేడండి. ఇంకోటి తప్పుడు ట్రీట్మెంట్లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే వేరే డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మొదలైతే ఇంకా తప్పుడు ట్రీట్మెంట్లు స్టార్ట్ అవుతాయి. అంటే అనవసరంగా స్టెరాయిడ్స్ అని చెప్పి వేస్ట్ మెడిసిన్స్ ఎక్కువ పెట్టి ఆయన బాడీకే ఫ్యూచర్లో ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ ఇంట్లో హోమ్ ఐసోలేట్ అవ్వండి, అవసరమైతేనే బయటికి రండి. ప్రదీప్ గారు, ఆల్రెడీ ఫస్ట్ వేవ్లో మీరు హోమ్ ఐసోలేషన్లో ఎలా ఉండాలని కొన్ని జాగ్రత్తలు చెప్పారు మన వ్యూవర్స్కి. సో ఈ సెకండ్ వేవ్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ప్రికాషన్స్, అండ్ ఏ టైంలో డాక్టర్ని కన్ఫామ్గా కలవాలి, ఆ రెండు విషయాలు కొన్ని విషయాలు చెప్పండి సార్. సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ డిఫరెన్స్ ఏం లేదండి, రెండు సేమే, సివియారిటీ కూడా సేమ్. అంటే సింటమ్స్ మారినాయి అంటున్నారు కదా కొద్దిగా. అవును, సిమ్టమ్స్ మారాయి కానీ సివియారిటీ అన్నది మారలేదు. ముందు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది. కాకపోతే సెకండ్ వేవ్ ఎందుకు డేంజర్ అంటున్నానంటే, ఫస్ట్ వేవ్లో ఉన్నట్టు ఆయాసం, దగ్గు, జలుబు లేదా తలనొప్పి ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూపించట్లేదు. ఫస్ట్ వేవ్ ఏంటంటే 90 శాచురేషన్ ఉంది అంటే వాడికి ఫుల్గా ఫీవరు, దగ్గు, ఆయాసం ఇవన్నీ ఉంటున్నాయి. ఈ వేవ్లో 70 శాచురేషన్ ఉన్నా కూడా, అంటే ఆక్సిజన్ లెవెల్ 70 ఉన్నా కూడా మనిషి నడుచుకొని వస్తున్నాడు. రీసెంట్గా మా హాస్పిటల్లోనే ఒక జరిగింది. జస్ట్ పేషెంట్ నా ఎదురుగా వెళ్ళాడు, సార్ ఒక్క నిమిషం సార్ టాయిలెట్కి వెళ్ళొస్తా అని చెప్పాడు. సో ఫైల్ నా దగ్గరికి వస్తే ఆక్సిజన్ లెవెల్స్ 49 ఉంది. నా ఎదురుగానే నడుచుకొని వెళ్ళాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, తలుపు పెట్టుకున్నాడు. తర్వాత పేషెంట్ రాలేదు. 5 minutes తర్వాత డౌట్ వచ్చి పేషెంట్ చూడండి ఇంత శాచురేషన్ ఉంది కదా, ఈ టైంలో బాత్రూమ్కి ఎందుకు పంపించావమ్మా అని చెప్పి ఆయన వైఫ్కి తిడితే ఆమె వెళ్ళి తలుపు కొడితే తీయలే. తలుపు ఇరగొట్టేసరికి లోపలే మొత్తం ముక్కు నుంచి, నోటి నుంచి, లెట్రిన్ కింద నుంచి మొత్తం కంప్లీట్గా బ్లడ్ వచ్చి చనిపోయాడు ఆయన. ఆక్సిజన్ శాచురేషన్ పడి స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. యంగ్ పేషెంట్, 38 సంవత్సరాలు ఉంటుంది అంతే. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, సిమ్టమ్స్ ఏమి ఉండట్లేదు. సో ప్రతి ఇంట్లో ఉంచుకోవాల్సింది ఏంటి అంటే పల్స్ ఆక్సిమీటర్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి ప్రతి ఒక్కరు. దాంతోపాటు ఏమైనా ఉంటాయి గ్లూకోమీటర్లు లేదా స్పిగ్నోమానోమీటర్ అంటే అదే బీపీ ఆపరేటర్స్లు, ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. మ్యాక్సిమం ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోండి. కానీ సిమ్టమ్స్ బాగా నీరసం ఉంది, హెడ్ఏక్ వస్తుంది, ఆకలి అనిపించట్లేదు, ఈ 3 ఇప్పుడున్న వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. అంటే ఇవి ఉన్నాయి అంటే ఖచ్చితంగా రావాలి. అంటే ఇదేం చెప్పట్లేదు, డైరెక్ట్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. సో అలాంటివి ఏమైనా ఉంటే డాక్టర్కి వచ్చి చూపించుకోవడం మంచిదండి. అంటే ఎలాంటి ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇంట్లో ఉండేటప్పుడు? ఇంట్లో ఉండేటప్పుడు అంటే చెప్పా కదండి, ఇప్పుడు నేను ఒక ట్యాబ్లెట్స్ చెప్పాను అనుకోండి, అవి వాడి సీరియస్ అయిపోతుంది. సో కొన్ని ట్యాబ్లెట్స్ లైక్ మైల్డ్ సిమ్టమ్స్ అంటే డోలో ట్యాబ్లెట్ అని చెప్పి లేదా ఫ్యాబివిర్ అని చెప్పి ఉంటాయి, ఆ ట్యాబ్లెట్స్, ఇంకా సిట్రజిన్ ట్యాబ్లెట్స్. సిట్రజిన్ ఏ అలర్జీకైనా వాడచ్చు అండి, జలుబు, దగ్గు ఏ అలర్జీకైనా సిట్రజిన్ వాడచ్చు. లేదా అమాక్సిక్లావినిక్ యాసిడ్లు, ఆగ్మెంటిన్లు, సెఫ్రుగ్జైమ్లు, యాంటీబయాటిక్స్, ఇవన్నీ డిపెండ్స్ సివియారిటీ బట్టి ఇవన్నీ వాడుకుంటే సరిపోతుంది. గ్యాస్ ట్యాబ్లెట్స్, స్టీమ్ ఇన్హలేషన్, పడుకునేటప్పుడు దగ్గు బాగా వస్తే బోర్లా పడుకోవాలి. ఎందుకంటే బోర్లా పడుకుంటే వెంటిలేషన్ అన్నది పెరుగుతుంది ఊపిరితిత్తుల్లో. అంటే ఇలా పడుకోవడం వల్ల బ్యాక్ సైడ్ అంతా వెంటిలేషన్ పెరిగి ఊపిరి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఊపిరి ఎక్సర్సైజ్ ఉంటుంది కదా, ప్రాణాయామం అంటే లోపలికి పీల్చుకోవాలి, ఒకటేసారి వదలాలి. అలా 15 సార్లు పీల్చుకోవాలి, 15 సార్లు వదలాలి. అలా రోజుకి 4-5 సార్లు చేస్తే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. దగ్గు వస్తుంది కదా అని చెప్పి మానేయడం అలాంటివి చేయొద్దు. సార్ అంటే నోటుతోనే పీల్చుకోవాలి అంటే చాలామందికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కొద్దిగా డౌట్. ముక్కుతో పీల్చుకోవాలి, నోటుతో ఫోర్స్గా బయటికి వదలాలి. అంటే అని ఎంతవరకు తీసుకోగలిగితే అంతవరకు తీసుకొని వదిలేటప్పుడు మాత్రం నోటితో అలా రావాలి. అంటే ఆ సౌండ్ రావాలి. అంటే అది మీకు కొంచెం కామెడీగా అనిపించవచ్చు, కావలిస్తే రూమ్లో సెపరేట్గా మీరు అలా తీసుకొని ఆ సౌండ్ వచ్చేటట్టు అలా 15 సార్లు కడుపుతో పాటు కొడుతూ ఉంటే దానివల్ల లంగ్స్ ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది. నేను హోల్డ్ చేయాలా ప్రదీప్ గారు ఇలా తీసుకున్నప్పుడు బ్రీత్ని? ఇప్పుడు మనకు హోల్డ్ చేసేది అది యోగా. ఇక్కడ మనకు కావాల్సింది లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవ్వడం. సో ఇది మనం ఓన్లీ కెపాసిటీ ఇంప్రూవ్ అవ్వడానికి చేస్తున్నాం కాబట్టి హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. తీసుకొని కొట్టేసేయడం అంతే గట్టిగా అని చెప్పి. అంతేగాని హోల్డ్ చేసే పద్ధతి మనకి ఇప్పుడు ఆ లంగ్కి ఏమి టెస్ట్ చేయట్లేదు కదా. ఇప్పుడు మనం హోల్డ్ చేసామంటే ఏమవుతుంది, దగ్గు లోపల ఉండి ఒకేసారి దగ్గు వస్తుంది. ఇది యోగా కాదు కాబట్టి
చేయాలి ఊదేసేయాలి, చేయాలి ఊదేసేయాలి. 15 సార్లు, రోజుకి 5-6 సార్లు చేస్తే ఖచ్చితంగా సాచురేషన్ అనేది పెరుగుతుంది. చెప్పాను కదా, స్టీమ్ ఇన్హలేషన్ ఒకటి, ప్రోనప్ పొజిషన్ అంటే బోర్లా పడుకోవడం, మ్యాక్సిమం బోర్లా పడుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లంగ్స్ ఇంప్రూవ్ అవ్వడానికి. సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో మన న్యూస్ ఛానల్లో కూడా చూస్తుంటే రెమెడీస్ఫర్ ఇంజెక్షన్ మీద బాగా ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో కూడా దాన్ని సేల్ చేసే రేంజ్కి వచ్చేసింది. అసలు ఏంటి ఆ ఇంజెక్షన్ నిజంగా కోవిడ్కి పనిచేస్తుందా? ఆ ఇంజెక్షన్ అసలు ఎందుకు వాడాలి? ఒకసారి దాని కొన్ని విషయాలు చెప్పండి సార్. యాక్చువల్లీ రెమ్డెసివిర్ అన్నది వైరల్ లోడ్ తగ్గించడానికి వాడతాం. కోవిడ్ గురించి కానీ రెమ్డెసివిర్ అని, ఫ్యావివిర్, ఫ్యాబిఫ్లూ ఇవన్నీ వాడతాము. కానీ కంప్లీట్గా ఏమీ ఖచ్చితంగా పనిచేస్తా అని ఏం లేదు దానివల్ల. అంటే ఇప్పుడు మా దగ్గర ఒక 40 పేషెంట్లు ఉంటారు. 40 పేషెంట్లు నేను ఎవరికి రెమ్డెసివిర్లు అయితే ఎవరికి ఇవ్వట్లేదు, ఎందుకంటే దొరకట్లేదు కాబట్టి. అంటే ఈవెన్ గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఇది సడన్గా ఇది వచ్చింది కాబట్టి ప్రొడక్షన్ సరిపోవట్లేదు. వచ్చిన ప్రొడక్షన్ అంతా ఢిల్లీ, ముంబై ఈ 2 రాష్ట్రాలు ఒక 70% రెమ్డెసివిర్లు తీసుకున్నారు. అయినా కూడా సరిపోలేదు ప్రజెంట్ పరిస్థితి అది. ఇంకోటి, రెమ్డెసివిర్కి అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను రెమ్డెసివిర్ లేకుండానే పేషెంట్స్ చాలామంది స్టేబుల్ అవుతున్నారు. అంతెందుకు 10 రూపాయలు డెకాడ్రాన్ అని చెప్పి ఒక ఇంజెక్షన్ ఉంది, ఓన్లీ 10 రూపీస్, రెమ్డెసివిర్ కంటే బాగా పనిచేస్తుంది. కానీ ఇదేంటంటే ఈ డెకాడ్రాన్ అనేది చాలా కుప్పలు ఉన్నాయి. ఈవెన్ డెంగ్యూలకి వాడతారు, చాలా వాటికి డెకాడ్రాన్ వాడతారు, ప్రెగ్నెన్సీలోనే అన్నిటికీ వాడతాం కాబట్టి అవి ఉన్నాయి. సో అవి ఉన్నాయి కాబట్టి దాని విలువ ఎవరికి తెలియట్లేదు. అంటే ఈ సీరియస్ కేసుల్లో ఇస్తాం డెకాడ్రాన్. సో అది 10, 15, 20 రూపాయలు ఉంటుంది అంతే. అది ఉంది కాబట్టి ఎవరికి దాని విలువ తెలియట్లేదు. రెమ్డెసివిర్ అనేది లేదు. సో ఏదో లేని దాని గురించి మనం కుతూహల పడుతున్నట్టు దీని గురించి అందరూ పడుతున్నారు. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో డెకాడ్రాన్ ఉంది, ఏమంటారు పెప్టాజ్ ఉంది, డాక్సిసైక్లిన్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట, యాంటీబయాటిక్స్ అన్నీ ఉన్నాయి. దానిలో ఈ ఒక్క మెడిసిన్ మిస్ అవుతుంది అంతే. మహా అయితే 100%లో ఈ మనం ఇచ్చే మందులతో 95% ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. ఏదో 5% దీంతో కంట్రోల్ అవ్వచ్చు, ఏమి సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు. బట్ ఆ ఒక్కటి మిస్ అవుతుంది కాబట్టి దాన్ని హైప్ చేసేసి బ్లాక్ మార్కెట్లో దానికి ఏమంటారు, అది 3,500 నుంచి 4,500 వరకు ఉంటుంది, అంటే బ్రాండ్ బట్టి. అదే అంటున్నా, ఇట్స్ అబౌట్ మన యాంగ్జైటీ. మీకు తెలీదు కదా దానివల్ల ఎంత పనిచేస్తుంది. డాక్టర్లు రాస్తారు అంటే, ఇప్పుడు నేనున్నాను, నేను ఎవరికి రెమ్డెసివిర్ రాసి ఇవ్వట్లేదు. పేషెంట్లు వచ్చి, సార్ రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్ ఉంది, మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మీకు అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ మేము కొనుక్కొని వచ్చుకుంటాం కదా, మీకేంటి ప్రాబ్లం? కొనుక్కొచ్చుకో, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, నువ్వు కొనుక్కొచ్చుకుంటా అంటే కొనుక్కొచ్చుకో. ఇలాగే దీనివల్లనే ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ రేట్స్ ఇవన్నీ పెరగడానికి కూడా కారణం ఈ యాంగ్జైటీనే. ఇప్పుడు ఏంటంటే మా హాస్పిటల్ 40 బెడ్లు ఉన్నాయండి, ఓకేనా. పేషెంట్కి బాగాలేనప్పుడు వచ్చేస్తాడు భయంతో వచ్చి, సార్ 1,00,000 రూపాయలు తీసుకోండి సార్, ఓకేనా, నాకు ఒక్క బెడ్ ఇప్పించండి. 39 ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉంటాయి, ఒక్క బెడ్ ఇప్పించేసాను సార్, నేను 1,00,000 రూపాయలు, నీకు 1,00,000 కూడా కాదు, బయట హాస్పిటల్ 2 లక్షలు అడ్వాన్స్ కడతాం, నాకు బెడ్ ఇప్పించేసాను. అఫ్కోర్స్ డబ్బు ఉంది కాబట్టి వాడి యాంగ్జైటీ వాడికి ఉంటుంది, బతకాలనే ఒక కోరిక ఉంటుంది, తప్పులేదు. కానీ వాళ్ళు వచ్చి 2 లక్షలు ఇచ్చేసి కౌంటర్లో కట్టి నాకు బెడ్ ఇచ్చేసాను సార్, నాకు బాగాలేదు. ఇప్పుడు ఆ 2 లక్షలు కట్టడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ 2 లక్షలు కట్టాడు కాబట్టి వేరే వాడు కూడా బ్రెయిన్లో వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇక్కడ వాళ్ళే వచ్చి 2 లక్షలు కట్టే హాస్పిటల్ రేట్లు పెంచేశారు. సో ఆటోమేటిక్గా ఈ రోజు బిజినెస్ జరగడం కారణం కూడా ప్రజలే అంటారు. ప్రజలే, డాక్టర్లు అయితే ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళే వచ్చి, ఇంకొకటి మళ్ళీ బెడ్ లేవు అంటే మా పొలిటికల్ ప్రెషర్, మళ్ళీ మా వాడికి వెంటిలేటర్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ అవసరమా లేదా అన్నది పక్కన పెట్టండి, ఫస్ట్ ఆక్సిజన్ ఉండాలి, వెంటిలేటర్ ఉండాలి. ఒకవేళ ఏమైనా అయితే మీకు కావాల్స్తే 5 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తాం, 10 లక్షలు డౌన్ పేమెంట్, అలా పెంచారు. మాకు తెలిసిందల్లా ప్రజలను కాపాడడం తప్ప, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం తప్ప, అది మెయిన్ కేటగిరీ. డబ్బులు అనేది సెకండరీ, వాళ్ళు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. కానీ దీనివల్ల ఎవరికి ఇబ్బంది అవుతుంది అంటే మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ పీపుల్, వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు? మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పోనీ ఏమంటారు, వీళ్ళ వల్ల ఏవో అమ్ముకునో ఏదో ఒకటి కట్టేస్తారు వాళ్ళు కూడా, ఎందుకంటే ప్రాణం కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కడతారు. కానీ పూర్ పీపుల్ ఇక్కడ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ పూర్ పీపుల్ని ఏమవుతుంది, చూసుకోవాల్సింది ఎవరు? గవర్నమెంట్. మేము చూసుకోవడానికి రెడీ,
ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నాకు తెలిసిన పేషెంట్ చాలా పూర్ అనమాట. సో అయితే డబ్బులు లేవు అంటే 30,000 5 రోజులు కలిపి 30 అంటే లక్షలు అవుతుంది. 30,000 ఉంటే తెలిసినోడు కదా అని అడ్మిట్ చేసుకున్నా. ఒక బెడ్ ఇచ్చాను. బెడ్ ఇస్తే ఆ పక్కన ఉన్న బెడ్ వాడు వచ్చి వాళ్ళు ఉంటారు కదా, మాట్లాడుకుంటారు కదా, వాళ్ళ వైఫ్ వీళ్ళ వైఫ్ వచ్చి మాట్లాడి ఎంత ఉంటే 30,000 నాకు సార్ బాగా తెలుసు అని చెప్పింది. గొడవ అక్కడ స్టార్ట్ అయింది. మేము 2 లక్షలు కడుతున్నాం, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా 30,000 కట్టి అదే రూమ్లో ఉన్నారు, మేము ఎందుకు కట్టాలి 2 లక్షలు? అది కరెక్ట్ వెళ్ళిపోయే ముందు గొడవ పడుతున్నారు. అర్థమైందా? మెంటాలిటీ, ఇక్కడ మెంటాలిటీతో ప్రాబ్లం, డబ్బులు కాదు, డాక్టర్ల ఉద్దేశం కాదు, ఇక్కడ కంప్లీట్గా మెంటాలిటీ అన్నది తప్పుడు మెంటాలిటీతో వస్తున్నారు. ఇప్పుడు వాడికి 30,000 అంటే మీకు తెలియదు, ఇవన్నీ ఇంటర్నల్ ప్రెజర్ మాకు లోపల నుంచి పెడుతున్నారు. ప్రెజర్ ఈ ల్యాక్స్ అమౌంట్ తీసుకోవడం కూడా మీరు చెప్పిన అమౌంట్ కాదు, మీరు చెప్పేది వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఇవ్వండి, అలవాటు చేశారు, అది కంటిన్యూ అవుతుంది. ఈ లోపల ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా మీరు జాలిపడి తీసుకుంటే గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఎలాగోలా తెలిసిపోతుంది, బిల్లింగ్ టైంలోని ఏదైనా సరే మేము హెల్ప్ చేయాలని చేస్తున్నాం తెలిసిపోతుంది. సో ఏముంది, ఆల్రెడీ మనకి హాస్పిటల్స్ అంటే కొంచెం కమర్షియల్ హాస్పిటల్స్ అంటే మెయింటెనెన్స్ ఉంటుంది, బాగా మెయింటెనెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర పనిచేసే ఆయమ్మలు, సిస్టర్లు ప్రతి ఒక్కరికి డబుల్ ట్రిపుల్ శాలరీస్ ఇచ్చుకోవాలి. పీపీఈ కిట్స్ అని చెప్పి, ఇంకా క్లీనింగ్, స్టెరిలైజేషన్, పర్మిషన్స్, ఇంకా చాలా ఉంటాయి. కోవిడ్ అంటే నాట్ ఓన్లీ సింపుల్ ఇష్యూ. సో దానికి కూడా రేట్లు పెరుగుతున్నాయి. సో అలాగా కమర్షియల్, ఎందుకంటే ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ ఏంటంటే పెద్ద హాస్పిటల్స్ నడుస్తాయి, చిన్న చిన్న క్లినిక్స్ నడుస్తాయి, కానీ మిడిల్ ఉంటాయి కదా, ఆ హాస్పిటల్స్ నడవు సరిగా ఇలాంటి టైంలో. సో వాళ్ళు కూడా ఇంకా కమర్షియల్గా మారిపోయి ఇప్పుడు అట్లీస్ట్ ఒక 2-3 నెలలు అయినా సరే మనం కష్టపడితే అట్లీస్ట్ మనకు 8 నెలలు ఎలాగో ఏం కేసులు ఏమి ఉండవు. సో 8 నెలలైనా వాళ్ళ హాస్పిటల్ మెయింటైన్ చేసుకోవాలి కదా. సో దానికైనా సరే ఏదో ఒకటి ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ అలా కమర్షియల్గా తయారవుతున్నారు. బట్ ఇక్కడ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది తప్ప ట్రీట్మెంట్ కానీ డాక్టర్ల యొక్క ఉద్దేశం కానీ తప్పులేదు. మేము అంతా పేదోడైనా అదే ట్రీట్మెంట్, నువ్వు తెచ్చుకోపో, మా ట్రీట్మెంట్ ఒకటే స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. నీ దగ్గర డబ్బులు ఉంటే ఉన్నా లేకపోయినా 100% నువ్వు అదే ట్రీట్మెంట్ తెచ్చుకోవాలి. మేమేం చేయలేమమ్మా, మందులకి మేమైతే ఇవ్వలేము కదా. అలా అనుకుంటే రోజుకి 100 మంది వస్తారు, 100 మందికి మేము డబ్బులు ఇవ్వలేము. సో మీరు తెచ్చుకోవాలి, ఇది స్టాండర్డ్ అంతే. ఇంక మేము అలా పేషెంట్కి కంప్లీట్గా ఇచ్చేస్తాం. వాళ్ళు అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది. ఆక్సిజన్ అవసరం పడితే అందరికీ పెడతాం, వెంటిలేటర్ అవసరం పడితే అందరికీ పెడతాం. కానీ చాలా హాస్పిటల్స్ ఏంటంటే ఇవి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఎందుకంటే పేషెంట్లు లేదు. సార్ మీరు చెప్పేదాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఆక్సిజన్ ఇప్పుడు మనకు లేకపోవడానికి కూడా కారణం ఏంటంటే అవసరం లేని వాళ్ళు పెట్టుకోవడం వల్ల అంటారా? అవసరం లేని వాళ్ళు పెట్టుకోవడం వల్ల కానీ, ఫ్యాక్టరీలకి సప్లై చేయడం, ఫ్యాక్టరీలకి ఆక్సిజన్ సప్లై చేయడం, లేదా డిమాండ్ పెరిగిపోవడం, ఇంకొకటి ఇప్పటికిప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ దొరకకపోవడం, ఈ లాక్డౌన్లు, వీళ్ళు ఇప్పుడు చాలామంది కోవిడ్ ఎఫెక్ట్ అయిపోయి ఎంప్లాయీస్ లేరు సరిగ్గా, వాళ్ళ దాంట్లో కూడా ఫిల్లింగ్ స్టేషన్స్లో ఎంప్లాయీస్ లేరు. సో లాస్ట్ టైం కోవిడ్లో ఎవడైతే పనిచేశాడో వాళ్ళందరూ ఇప్పుడు కూడా పనిచేస్తున్నారండి. లాస్ట్ టైం కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ సేఫ్, ఎవ్వరు కూడా నా దగ్గర లాస్ట్ టైం ఇప్పటిదాకా నేను ఒక 2-3 వేల కేసులు అడ్మిట్ చేసి ఉంటాను. ఆ కేసుల్లో ఒక్క కేసు కూడా నాకు ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్గా రాలే. వాళ్ళ అటెండర్స్ని తీసుకొచ్చి, సార్ లాస్ట్ టైం మీరు మమ్మల్ని బతికించారు, సో వీళ్ళు మా మామయ్యనో మా తాతయ్యనో ఈసారి వీళ్ళని ఎలాగైనా బతికించాలి సార్ అని చెప్పి వాళ్ళ అటెండర్లు ధైర్యంగా వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళే తప్ప లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా నా దగ్గర ఇప్పటిదాకా ఒక్క అడ్మిషను లేదు, ఒక్క ఓపీ కూడా లేదు. పాజిటివ్స్ ఉండొచ్చు, అంటే లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు పాజిటివ్ మళ్ళీ వచ్చి ఉండొచ్చు, కానీ ఒక్కరికి కూడా క్రిటికల్, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుని క్రిటికల్ అయిన వాళ్ళు ఉన్నారేమో, కానీ లాస్ట్ టైం కోవిడ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఈసారి క్రిటికల్ అయిన వాళ్ళు అడ్మిషన్స్ ఒక్కటి కూడా లేదు. నేను ఇన్ని చూసా ఇప్పటిదాకా. సార్ ఇంకొకటి, ఆక్సిజన్ నిజంగా ఎలాంటి పేషెంట్స్కి ఆక్సిజన్ అవసరం యాజ్ ఎ డాక్టర్గా? ఆక్సిజన్ ఎక్కడ అంటే మామూలుగా సిటీ సివియారిటీ బట్టి ఇస్తాం. బాగా సివియర్ ఉన్న, లోపల అవన్నీ క్లోజ్ అయిపోయినా, బ్రాంకియల్స్ అవన్నీ క్లోజ్ అయిపోయినా కూడా, లేదా సాచురేషన్స్ 80-90 కంటే తక్కువ, అంటే 88-86 అలా తగ్గిపోతున్నా కూడా ఆక్సిజన్ అవసరం పడుతుంది. ఆక్సిజన్ 12 లీటర్లు పెట్టాక కూడా ఆయన సాచురేషన్ తగ్గుతుందంటే బైప్యాప్, సిప్యాప్ అంటాం, అంటే అదే డైరెక్ట్గా ఆక్సిజన్ పంప్ చేస్తుంది అనమాట. అది దానివల్ల కూడా అవ్వకపోతే వెంటిలేటర్. కానీ వెంటిలేటర్ అనేది పెడితే ప్రతి ఒక్కరు వెంటిలేటర్ ఉన్న బెడ్ కావాలంటారు. కానీ వెంటిలేటర్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు బయటికి రారు, మ్యాక్సిమం వాళ్ళు డెత్ అయిపోతారు.
ఎవరైనా యంగ్ పేషెంట్స్ అయితే బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. సో వెంటిలేటర్ గురించి అంత మీరు ప్యానిక్ అవ్వాల్సిన, వెంటిలేటర్ ఉండాలని ఏం లేదు. వెంటిలేటర్ వరకు వెళ్ళారంటే మ్యాక్సిమం మీరు హోప్ వదిలేసుకోవాల్సిందే. మేము కూడా సంతకాలు పెట్టించుకుంటాం. సో వెంటిలేటర్ పని ఏంటంటే మన ఊపిరితిత్తులు చేసే పని, హార్ట్ చేసే పని వెంటిలేటర్ చేస్తుంది అనమాట. అది తీసేస్తే ఊపిరితిత్తులు పని చేయకపోతే వెంటిలేటర్ అని ఏం చేస్తుంది? ఆగిపోద్ది. అది ఎన్ని రోజులు ఉన్నా వెంటిలేటర్ మీదే ఉంటాడు. మనిషి అయితే బతుకుంటాడు, తీస్తే చనిపోతాడు. సో మీరు చెప్పేది ఏంటంటే పేషెంట్లు డిసైడ్ చేయకూడదు మా ఏం కావాలనేది, డాక్టర్ సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవుతారు. చేస్తాం, అంతేగాని మేము ఒక 2 లక్షలు ఇసిరేసి నాకు బెడ్ కావాలి అంటే అక్కడ మీరే కమర్షియల్ అయిపోయి కమర్షియల్ చేస్తున్నారు. అంటే అక్కడ కూడా మీరు బిజినెస్సే చేస్తున్నారు. అంటే ఇప్పుడు 2 లక్షలు ఇచ్చి నాకు మీ బ్రెయిన్లో ఏముంటుంది అంటే ఇప్పుడు నేను బతుకుంటే ఈ 2 లక్షలు నేను 2 కోట్లు సంవత్సరంలో సంపాదిస్తా లేదా 10 కోట్లు సంపాదిస్తా, ఆ బ్రెయిన్తో వస్తున్నారు. కానీ మీరు అక్కడ దానివల్ల ఏమవుతుంది, నీడీ పీపుల్కి అవ్వట్లేదు. అంటే నిజంగా అవసరమైతే నా దగ్గర బెడ్లు లేవే, నేను అందుకే ఎప్పుడు ఆక్సిజన్ కేసులు తప్ప వేరే కేసులు తీసుకోవట్లేదు. అంటే ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉన్న వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య ఇబ్బంది ఏంటంటే వాళ్ళు కూడా సీరియస్ అయితే మళ్ళీ క్వశ్చన్ చేయడం, ఈ రిస్కులు కూడా ఉండడం వల్ల కొన్ని హాస్పిటల్స్ ఆక్సిజన్ కూడా తీసుకోవట్లేదు. స్టేబుల్ పేషెంట్స్ భయపడుతూ డబ్బులు ఇసిరేసే వాళ్ళనే తీసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మన మెంటాలిటీ వల్ల వచ్చిందే కానీ ఒక చెడు అభిప్రాయంతో అయితే ఎవరూ చేయట్లేదు. అంటే జనాలే పొలిటీషియన్ అలా మారుస్తున్నారు. అంటే మనుషులే పొలిటీషియన్ అలా చేస్తున్నారు, డాక్టర్లు అలా చేస్తున్నారు, పోలీసులు అలా చేస్తున్నారు. లంచాలు ఇవన్నీ ఎలా అవుతున్నాయి? జనాల అంటే మనుషుల వల్లే ఇవన్నీ. వాళ్ళే అందరినీ వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా తయారు చేస్తున్నారు సొసైటీని. ఈజీగా అయిపోవాలి అంతే.